ఓం నమో వెంకటేశాయ. జ్యోతిషరత్నాకరం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో ఒక జాతకంలో కేతువు తన యొక్క మహాదశలో ఎటువంటి ఫలితాలను ఇస్తాడు, ఎటువంటి యోగాలను ఇస్తాడు, ఎటువంటి సమస్యలను ఇస్తాడు, అదేవిధంగా కేతు మహాదశ ఎప్పుడు యోగిస్తుంది, ఎప్పుడు సమస్యలను ఇస్తుంది అనేటువంటి విషయాల్ని తెలుసుకుందాము. రాహు తర్వాత ఎక్కువగా వీడియోలు చేసినటువంటి గ్రహం యొక్క టాపిక్ కేతు మహాదశ ఫలితాలు. రాహువు కేతువు ఈ రెండు కూడా మిస్టిక్ ప్లానెట్స్, అంటే అంతు చెక్కినటువంటి ఫలితాలను ఇచ్చే ప్లానెట్స్ రాహుకేతువులు. అయితే ఈ ఇద్దరిలో తేడా ఏంటి అంటే, కేతువు చాలా ఫాస్ట్గా సడన్గా రిజల్ట్స్ ఇచ్చేటువంటి ప్లానెట్, అనూహ్యమైనటువంటి ఫలితాలను కూడా ఇచ్చేటువంటి ప్లానెట్ కేతువు. కేతువు యోగించినప్పుడు చాలా అద్భుతంగా సడన్ రైజ్ని ఇస్తాడు. అదేవిధంగా యోగించకుండా నెగిటివ్గా ఉన్నప్పుడు చాలా సమస్యలు ఇచ్చేటువంటి ప్లానెట్ కేతువు. కేతు యొక్క మహాదశ 7 years ఉంటుంది, అంటే 7 సంవత్సరాలు ఉంటుంది. చాలామందికి ఉన్నటువంటి అభిప్రాయం, కేతు మహాదశ వస్తుంది అంటే మెటీరియలిస్టిక్ లాసెస్ ఇస్తాడు, అంటే భౌతికంగా చాలా నష్టాలను ఇచ్చి ఆధ్యాత్మిక పరంగా మేలును కలిగిస్తాడు అనేటువంటి ఒక అభిప్రాయం ఉంది. అయితే ఆ అభిప్రాయం అన్ని సందర్భాల్లో కూడా కరెక్ట్ కాదు. కేతు మెటీరియలిస్టిక్ సక్సెస్, సడన్ పవర్, సడన్ రైజ్ ఇవన్నీ కూడా ఇచ్చేటువంటి ప్లానెట్ కేతువు. కేవలం కష్టాలనే ఇచ్చేటువంటి ప్లానెట్ కాదు కేతువు. అయితే కేతు యోగించినప్పుడు చాలా నెగిటివ్ కాంబినేషన్లో ఉన్నప్పుడు మాత్రమే, కేతు మహాదశ నడుస్తున్నప్పుడు జాతకుడికి చాలా అనుకోని నష్టాలు అనేవి ఎదురవుతాయి. అలా కాకుండా కేతు యోగవంతమైనటువంటి పొజిషన్లో కనుక ఉన్నట్టయితే, కేతు మహాదశ స్టార్ట్ అవ్వగానే చాలా అనూహ్యమైనటువంటి పాజిటివ్ చేంజెస్ని తీసుకొస్తారు తన యొక్క మహాదశలో. ఇక కేతు యొక్క కారకత్వాలు, కొన్ని బేసిక్ కారకత్వాలు, లక్షణాలు ఏంటి అని కనుక చూసినట్టయితే, ఇంట్యూషన్కి సంబంధించినటువంటి ప్లానెట్ కేతువు. ఎందుకంటే రాహుకేతువులో రాహు తల అయితే కేతు ముండెం, కాబట్టి ఆలోచన, లాజిక్ అనేది లేకుండా తను ఏది ఇవ్వాలనుకుంటాడో అది ఇవ్వడం అనేది కేతు యొక్క లక్షణం. అలాగే జ్యోతిషపరమైనటువంటి కాంబినేషన్స్ కనుక చార్ట్లో ఉన్నట్టయితే, కేతువు కూడా అటువంటి కాంబినేషన్లో ఇన్వాల్వ్ అయినప్పుడు కేతు మహాదశలో అద్భుతమైనటువంటి ఆస్ట్రాలజర్గా పేరు తెచ్చుకోవడం కావచ్చు, ఆస్ట్రాలజీలో మంచి కృషి చేసి పేరు తెచ్చుకోవడము, ఇటువంటి మంచి రిజల్ట్స్ని ఇస్తాడు కేతు. వారికి ఇంట్యూషన్ అనేది చాలా అద్భుతంగా పనిచేస్తూ ఉంటుంది, అది డివైన్ ఇంట్యూషన్. అదేవిధంగా ఆధ్యాత్మిక సాధనకి, మంత్ర సాధనకి కేతు మహాదశ చాలా బాగా సహాయపడుతుంది. ముఖ్యంగా కేతు కనుక 5th హౌస్లో, 9th హౌస్లో ఉన్న, పంచమారూఢంలో, భాగ్యారూఢంలో ఉన్న, గురువుతో సంబంధం కలిగి ఉన్న, అంటే గురువుతో కలిసి ఉండడం కంటే గురువు చేత చూడబడుతూ ఉండడం, ఇటువంటి కాంబినేషన్లో కనుక కేతు ఉన్నట్టయితే చాలా అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక ప్రగతిని అందిస్తాడు. అదేవిధంగా కేతువు కొన్ని కాంబినేషన్స్లో కనుక ఉన్నట్టయితే త్యాగనిరతి, 10 మంది కోసము, సమాజం కోసం, దేశం కోసం తన యొక్క సుఖాన్ని త్యాగం చేయడము, ఇటువంటి చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్స్ను కూడా ఇవ్వగలడు కేతువు. అయితే మోసానికి గురవడము, సడన్ లాసెస్ ఇవన్నీ కూడా కేతువు ఇచ్చేటువంటి ఫలితాలే. అనూహ్యమైన నష్టాలు, అవమానాలు, తీవ్రమైనటువంటి అవమానాలు, అదేవిధంగా యాక్సిడెంట్స్ ద్వారా కష్ట నష్టాలను ఎదుర్కోవడము, కోర్టు చిక్కులు, ఇవన్నీ కూడా ఇచ్చేటువంటి ప్లానెట్ కేతువు. జైలు శిక్షను కూడా కలిగించగలడు కేతు అటువంటి కాంబినేషన్స్లో కనుక ఉన్నట్టయితే. ఒంటరితనం, ఐసోలేషన్ అంటాం, ఒంటరితనము, వైరాగ్యము, నిరాశ, నిస్పృహలు ఇవన్నీ కూడా ఇవ్వగలడు కేతు తన యొక్క మహాదశలో. అయితే కేతు మహాదశ వచ్చినప్పుడు ఎంతటి వారైనా సరే, హేతువాదులైనా సరే, కొంత ఆధ్యాత్మిక ధోరణి, అదేవిధంగా ఆధ్యాత్మిక పరమైనటువంటి వ్యక్తులతో పరిచయాలు ఇవన్నీ కూడా చేసుకునేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. కేతు కనుక చంద్రుడితో కలిసి ఉన్న, లగ్నంలో ఉండి అందులో చంద్రుడు ఉన్న, ఇటువంటి కాంబినేషన్స్లో కేతు ఉన్నట్టయితే 2 రకాలుగా మనం చూడొచ్చు. బలమైన చంద్రుడితో కలిసిన కేతువు ఎప్పుడూ కూడా ఆ జాతకుడికి ఎటువంటి లక్షణాలను ఇస్తాడని కనుక చూసినట్టయితే, ఎప్పుడు చాలా సబ్జెక్ట్స్ మీద పరిశోధన చేస్తూ ఉండడము, అన్ని విషయాల్ని తెలుసుకోవాలన్నటువంటి తాపత్రయము, అలాగే ఆర్గ్యుమెంటేటివ్ నేచరు, చిన్న విషయాన్ని కూడా వాదనలోకి దిగడము, ఎదుటివారిని విసిగించడము, ఇటువంటి ధోరణి అనేది ఉంటుంది. అలా కాకుండా నెగిటివ్గా చంద్రకేతువుల కాంబినేషన్ కనుక ఉన్నట్టయితే డిప్రెసివ్ ఫీలింగ్స్, వైలెంట్ ఆలోచనలు, అగ్రెసివ్ నేచరు ఇవన్నీ కూడా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అందుకే కేతు కనుక లగ్నంలో ఉన్నట్టయితే, స్ట్రాంగ్గా కనుక కేతు లేకపోతే, స్ట్రాంగ్ అండ్ పాజిటివ్గా, దానికి బదులు స్ట్రాంగ్ అండ్ నెగిటివ్గా కనుక ఉన్నట్టయితే విధ్వంసకరమైనటువంటి ఆలోచనలు, వైలెంట్
థింకింగ్, అంటే క్రూరమైనటువంటి ఆలోచనలు ఇవన్నీ కూడా చేసేటువంటి స్వభావం ఉండే అవకాశం ఉంటుంది. ఎప్పుడు కూడా కేతువు ఏ రాశిలో ఉంటాడో ఆ రాశి అధిపతి స్ట్రాంగ్గా ఉండడం అనేది చాలా చాలా ముఖ్యము. ఎన్నో సందర్భాల్లో అసాసినేషన్స్ అని చూస్తుంటాం. పొలిటికల్ లీడర్స్ హత్య చేయించబడ్డము, హత్య గావింపబడ్డము, ఇటువంటి సందర్భాల్లో అక్కడ కేతువు యొక్క ప్రజెన్స్ని మనం గుర్తించవచ్చు, కేతువు యొక్క ప్రభావాన్ని మనం గుర్తించవచ్చు. ఈ విధంగా కేతువు మంచి చెడుల కలయిక అయినప్పటికీ కూడా చాలా ఫాస్ట్గా పవర్ఫుల్గా రిజల్ట్స్ని ఇచ్చేటువంటి ప్లానెట్ కేతువు. అందుకే కేతువు యొక్క ప్రొఫెషన్స్ కనుక చూసినట్టయితే, వృత్తిపరమైనటువంటి ఫలితాన్ని కనుక చూసినట్టయితే ఆస్ట్రాలజర్గా రాణించడానికి, అలాగే నిఘా సంస్థలు కావచ్చు, లేదా సిబిఐ, సిఐడి ఇటువంటి పరిశోధనా సంస్థలు, ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ ఇలాంటి వాటిలో రాణించడానికి ఈ కేతు చాలా బాగా సహాయపడతాడు. సీక్రెట్ యాక్టివిటీస్, సీక్రెటివ్ ఏజెన్సీస్ ఇలాంటి వాటికి కేతు యొక్క సహాయం అనేది చాలా హెల్ప్ అవుతుంది వారి యొక్క ప్రొఫెషనల్ రైజ్కి. ఇక ఆధ్యాత్మికపరమైనటువంటి ప్రసంగాలు, ప్రవచనాలు చేయడము, వీటిలో రాణించడానికి కూడా కేతు చాలా బాగా సహాయపడతాడు. అదేవిధంగా మిలిటరీ, డిఫెన్స్ ఇటువంటి వాటిలో రాణించడం కూడా కేతు యొక్క సహాయం అనేది అక్కడి వరకు ఉపయోగపడుతుంది కెరియర్ రైజ్కి. అదేవిధంగా కేతువుని కనుక చూసినట్టయితే ఈ ఎక్స్ప్లోజివ్స్ వీటికి సంబంధించినటువంటి వృత్తుల్లో పనిచేయడానికి కూడా కేతు హెల్ప్ చేస్తాడు. ఫారిన్ ల్యాండ్లో సెటిల్ అవ్వడానికి కేతు హెల్ప్ చేస్తాడు. ఫారిన్ లాంగ్వేజెస్ని మాట్లాడడానికి కేతు హెల్ప్ చేస్తాడు. అంబాసిడర్గా అంటే విదేశీ రాయబారిగా రాణించడానికి ఇటువంటి వాటికి కేతు యొక్క హెల్ప్ అనేది చాలా చాలా హెల్ప్ అవుతుంది. కేతు ఏ విధంగా అయితే ఒక ఎక్స్ప్లోజివ్, అగ్రెసివ్ ప్లానెట్ అటువంటి రిజల్ట్స్ ఇస్తాడో, అదేవిధంగా చాలా మెయిల్ చేసేటువంటి రిజల్ట్స్ని కూడా ఇస్తాడు కేతువు. రీసెర్చ్ రంగంలో రాణించడానికి కేతు హెల్ప్ చేస్తాడు. సర్జరీలో రాణించడానికి, అంటే ఒక సర్జన్గా మంచి పేరు తెచ్చుకోవడానికి కేతు చాలా బాగా సహాయపడతాడు. డాక్టర్స్గా కంటే కూడా సర్జన్స్గా రాణించడానికి కేతు హెల్ప్ చేస్తాడు. వారికి సర్జరీ స్కిల్స్ అనేవి చాలా బాగా ఉంటాయి. ఇక కేతువు ధనపరమైనటువంటి కాంబినేషన్లో ఉన్నప్పుడు, కేంద్రంలో ఉన్నప్పుడు, కోణంలో ఉన్నప్పుడు ఆ రాశ్యాధిపతులు కనుక స్ట్రాంగ్గా ఉన్నట్టయితే అద్భుతమైనటువంటి ధనయోగాల్ని, రాజయోగాల్ని కూడా ఇవ్వగలిగేటువంటి ప్లానెట్ కేతువు. మంచి సంపద, అదేవిధంగా దీర్ఘాయుర్దాయము, మంచి సోషల్ స్టేటస్ ఇవన్నీ కూడా ఇస్తాడు కేతువు. ద్విస్వభావ రాశుల్లో ఉన్నటువంటి కేతువు అంటే మిథునము, కన్యా, ధనస్సు, మీనం వీటిల్లో ఉన్నటువంటి కేతువు ఆ స్థానాలు కనుక కేంద్రం కానీ కోణం కానీ అయినట్టయితే అటువంటి రాశ్యాధిపతులు స్ట్రాంగ్గా ఉన్నప్పుడు చాలా అద్భుతమైనటువంటి పేరు ప్రఖ్యాతులు, ధనయోగాల్ని ఇవ్వగలడు కేతువు. ముఖ్యంగా కేతువుని మనం స్టడీ చేయవలసిన హౌస్ ఒకటి వ్యయస్థానం, 12వ స్థానము. ఈ స్థానంలో కేతువు ఉన్నప్పుడు గురువు కనుక కేతువును చూస్తూ ఉన్నట్టయితే 5th ఆస్పెక్ట్తో కానీ 9th ఆస్పెక్ట్తో కానీ కేతువు చాలా చాలా మంచి రిజల్ట్స్ని ఇస్తాడు. అలా కాకుండా కేతు 12th హౌస్లో ఉండి 12th లార్డ్ వీక్గా ఉండి గురు దృష్టి కనుక లేకపోయినట్టయితే చాలా నెగిటివ్ రిజల్ట్స్ని ఇస్తాడు కేతువు. అయితే ఈ రెండు సందర్భాల్లో కూడా, అంటే పాజిటివ్గా ఉన్న, నెగిటివ్గా ఉన్న ఆధ్యాత్మిక చింతన అనేది ఉంటుంది కేతు 12th హౌస్లో కనుక ఉన్నట్లయితే. అదేవిధంగా ఉపచయ స్థానంలో కేతు మంచి రిజల్ట్స్ ఇస్తాడు. అందులోనూ ఉపచయ స్థానాలు అంటే 3, 6, 10, 11 అందులోనూ 3, 6, 11 స్థానాల్లో కేతు కనుక ఉన్నట్టయితే చాలా చాలా మంచి రిజల్ట్స్ని ఇస్తాడు. ఆ రాశ్యాధిపతి కూడా బలంగా ఉన్నట్టయితే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తాడు కేతువు. అదేవిధంగా తుల, వృశ్చికం, ధనస్సు, మకరము, మీనము ఈ రాశుల్లో కేతు చాలా మంచి రిజల్ట్స్ని ఎక్కువగా ఇస్తాడు. పాజిటివ్ రిజల్ట్స్ని ఇచ్చేటువంటి రాశులు ఈ రాశులు. అవి కనుక కేంద్ర కోణాలు అయ్యి ఆ రాశ్యాధిపతులు కూడా బలంగా ఉన్నట్టయితే కేతు మహాదశలో చాలా మంచి ఫలితాల్ని, అనూహ్యమైనటువంటి ఆకస్మిక రాజయోగ ఫలితాల్ని అనుభవిస్తాడు జాతకుడు. ఈ విధంగా కేతువు చాలా మిస్టిక్ ప్లానెట్, చాలా స్పెషల్ ప్లానెట్గా మనం చూడొచ్చు. ఎంతోమందికి పొలిటికల్ రైజ్ ఇచ్చినటువంటి ప్లానెట్ కేతువు. పొలిటికల్ పవర్, నేమ్ అండ్ ఫేమ్, సడన్ పాపులారిటీ ఇవన్నీ కూడా ఇవ్వగలిగినటువంటి ప్లానెట్ కేతువు. అయితే కేతువు కొన్ని గ్రహాలతో కలిసినప్పుడు మనం దాన్ని ప్రత్యేకంగా కొంత స్టడీ చేయాలి. ఒకటి చంద్రకేతువుల యుతి, మరొకటి బుధకేతువుల యొక్క యుతి. చంద్రకేతువులు కలిసినప్పుడు వారి యొక్క మెంటల్ పర్సనాలిటీ మీద, అంటే మానసిక స్థితి మీద ఆ యొక్క కాంబినేషన్ యొక్క ప్రభావం అనేది ఉంటుంది. చంద్రకేతువులు కలిసినప్పుడు చంద్రుడు స్ట్రాంగ్గా ఉన్నట్టయితే వీరికి ఎప్పుడూ కూడా ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉండడము, విజయాన్ని సాధించాలి, జీవితంలో పైకి రావాలి అనేటువంటి ఆకాంక్ష ఎక్కువగా ఉండడం, ఇటువంటి చాలా మంచి ఫలితాలను ఇస్తుంది ఈ కాంబినేషన్. అదే నెగిటివ్గా కనుక ఉన్నట్టయితే, ఉదాహరణకి నీచలో ఉన్నటువంటి చంద్రుడు కేతుతో కలిసి ఉన్నట్టయితే, వృశ్చికంలో చంద్రుడు ఉండి కేతుతో కలిసి ఉండడము, ఈ విధంగా చంద్రుడు నెగిటివ్గా ఉండి, వీక్గా ఉండి కేతుతో కనుక కలిసినట్టయితే ఎప్పుడూ కూడా ప్రతి చిన్న విషయానికి ఇతరులతో కొట్లాడటము, ఆర్గ్యుమెంట్స్ చేయడము,
ఏదన్నా అనుకున్న పని అవ్వకపోతే ఉద్రేకపడ్డము, వైలెంట్గా రియాక్ట్ అవ్వడము, ఒక క్రిమినల్ నేచర్ ఇవన్నీ కూడా ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి. బుధకేతువుల కలయిక కూడా కొంతవరకు సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఇవ్వడానికి కారణమైనటువంటి ఒక కాంబినేషన్. బుధుడు స్ట్రాంగ్గా ఉన్నప్పుడు మాత్రమే కేతువుతో కలిసినప్పుడు చాలా మంచి ఫలితాలను ఇస్తాడు. బుధుడు కావచ్చు, కేతువు కావచ్చు. అయితే అదే బుధుడు కనుక వీక్ అండ్ నెగిటివ్గా ఉండి కేతుతో కనుక కలిసినట్టయితే సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటాయి. డిప్రెషన్ అనేది ఎక్కువగా ఉంటుంది. ప్రతి చిన్న విషయానికి కుదేలు అవ్వడము, నెగిటివ్గా థింక్ చేయడము, ఇటువంటి ఒక నేచర్ అనేది ఉంటుంది. అదేవిధంగా వ్యాపారంలో తీవ్ర నష్టాలు, అనుకోని నష్టాలు, అనూహ్యమైనటువంటి నష్టాలు, తీవ్ర నష్టాలు కూడా ఎదుర్కొంటూ ఉంటారు. అటువంటి కేతు యొక్క మహాదశలో ఆ జాతకుడు కనుక ఆ మహాదశని అనుభవిస్తూ ఉన్నట్టయితే. ఇక కేతువు గురువుతో కలిసి ఉండడము, గురువు చేత చూడబడ్డము అనేది చాలా చాలా మంచి కాంబినేషన్గానే మనం చూడాల్సి ఉంటుంది. ఇతర గ్రహాలతో కూడా కేతు కొన్ని సమస్యలను ఇస్తాడు. ఉదాహరణకి రవికేతువుల కలయిక పితృదోషాన్ని సూచిస్తుంది. వారికి సంతానపరమైనటువంటి సమస్యలు, వారి వంశంలో ఏదో ఒక సంతానపరమైన సమస్యతో వారు బాధపడుతూ ఉండడము, మ్యారేజెస్ లేట్ కావడం కావచ్చు, మ్యారేజ్ అవ్వకపోవడం కావచ్చు, మ్యారేజ్ అయ్యి డైవర్స్ అవ్వడం కావచ్చు, ఇటువంటి చాలా ప్రాబ్లమ్స్ని ఇస్తాడు రవితో కలిసి కేతు ఉన్నట్లయితే. అలాగే కుజకేతువుల కలయిక కూడా చాలా మటుకు అగ్రెసివ్ రిజల్ట్స్ని, వైలెంట్ ఇన్సిడెంట్స్ని కలగజేసేటువంటి కాంబినేషన్గానే మనం చూడాల్సి ఉంటుంది. కుజుడు కనుక స్ట్రాంగ్ అండ్ పాజిటివ్గా ఉండి కేతుతో కలిసినట్టయితే చాలా అద్భుతమైనటువంటి యోగాలు ఫాస్ట్గా అనుభవిస్తాడు జాతకుడు. ఇక కేతువు కనుక శుక్రుడితో కలిసినట్లయితే మ్యారిటల్ ప్రాబ్లమ్స్, లవ్ ఫెయిల్యూర్స్ ఇలాంటి వాటి వల్ల చాలా తీవ్రమైనటువంటి మానసిక సమస్యలను అనుభవించేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. శని కేతువుల కలయిక కూడా మెంటల్ డిప్రెషన్స్, ప్రతి చిన్న విషయానికి డేలా పడిపోవడము, వ్యాపారంలో ఉద్యోగంలో నష్టాలు రావడం వలన తీవ్రమైనటువంటి నిరాశకి లోనవ్వడము, ఇటువంటి డిప్రెసివ్ ఫీలింగ్స్ని, రిజల్ట్స్ని ఇస్తాడు కేతు శనితో కనుక కలిసి ఉన్నట్లయితే. ఈ విధంగా కేతువు శుభాశుభ ఫలితాలని ఇచ్చేటువంటి ప్లానెట్గా మనం చూడాల్సి ఉంటుంది. కాబట్టి కేతు మహాదశ కనుక స్టార్ట్ అయింది లేదా రన్ అవుతోంది అంటే ఎంత పాజిటివ్గా కేతు ఉన్నాడు అనేది ఒక అవగాహన తెచ్చుకొని కేతువుకి సంబంధించినటువంటి రెమెడీస్ చేసుకోవడం అనేది చెప్పదగినటువంటి సూచన. కేతువుకి గణపతి ఆరాధన, అలాగే ఆంజనేయ స్వామి ఆరాధన అనేది చాలా మేలుని చేసేటువంటి రెమెడీస్గా మనం పాటించవచ్చు. అదేవిధంగా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆరాధన అనేది అన్ని గ్రహాలకి కూడా ఓవరాల్ రెమెడీగా చేసుకోదగినటువంటి ఒక చక్కటి పరిహారము. ఈ విధంగా కేతువు కనుక తన యొక్క మహాదశని ఇస్తూ ఉన్నట్టయితే, అంటే కేతు మహాదశ స్టార్ట్ అవబోతోంది లేదా కేతు మహాదశ ఇప్పుడే స్టార్ట్ అయింది అని కనుక చూసుకున్నట్టయితే తప్పకుండా కేతుకు సంబంధించినటువంటి రెమెడీస్ చేసుకోవడం అనేది చెప్పదగినటువంటి సూచన. పాజిటివ్గా ఉన్న, నెగిటివ్గా ఉన్న రెమెడీస్ అనేవి చేసుకోవాలి. ఎందుకంటే పాజిటివ్గా ఉన్నప్పటికీ కూడా రాహుకేతువులు కొంతవరకు అప్స్ అండ్ డౌన్స్ని ఇస్తారు. కాబట్టి ఇచ్చేటువంటి రిజల్ట్స్లో కొంత రెమెడీస్ అనేవి వారికి స్టెబిలిటీని తీసుకొస్తుంది ఇచ్చేటువంటి ఫలితాల్లో. ఈ విధంగా కేతువును మాత్రం నిర్లక్ష్యం చేయకుండా, అలాగే కేతు ఎప్పుడూ నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తాడనేటువంటి ఒక భావనలో లేకుండా సరైనటువంటి అనాలిసిస్ చేసి ఒక అవగాహన తెచ్చుకొని రెమెడీస్ చేసుకోవడం అనేది చెప్పదగినటువంటి సూచన కేతు మహాదశలో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.